మీ వాల్యూ ఏంటో తెలుసుకోండి. ఈ స్టోరీ ఎండ్ వరకు చూస్తే మీ వాల్యూ ఏంటో మీకే తెలుస్తుంది. ఒకరోజు ఒక స్కూల్లోని పిల్లలు అనేది వేరే స్కూల్లో వాళ్ళతోని కాంపిటీషన్ అనేది పాల్గొంటారు, ఓడిపోతారు, బాధపడుతుంటారు. అయితే దూరం నుంచి పీటీ సార్ అనేది గమనించి ఆ పిల్లలందరినీ ఒక గ్రౌండ్ లో అనేది గ్యాదర్ చేసి ఇమీడియట్ గా అతని జోబులో నుంచి ఒక నోట్ అనేది తీసి ఎంతమందికి కావాలని అంటాడు. అందరంటారు నాకు కావాలి, నాకు కావాలి. సరే ఇప్పుడు దీన్ని నేను క్రష్ చేస్తున్నాను, ఇప్పుడు ఎంతమందికి కావాలి అని అంటే అందరంటారు నాకు కావాలి, నాకు కావాలి అంటారు. ఇప్పుడు ఇది మట్టిలో వేసేసి అని నేను నలుపుతానని చెప్పేసి మట్టిలో వేసేసి మొత్తం కూడా నోటిని అనేది ఇంకా నలుపుతాడు అనమాట. ఇప్పుడు ఎంతమందికి కావాలి అని అంటే నాకు కావాలి, నాకు కావాలి అని అంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, దీన్ని నేను క్రష్ చేశాను. దాని తర్వాత మట్టి లేసి కూడా చాలా నలిపాను అండ్ మట్టి కూడా చాలా అంటింది నోటు. అయినా కూడా ఈ నోటు వాల్యూ అనేది తగ్గలేదు కదా. అలానే జనాలు మీకు మాటలతోని ఎన్నో అనేది కించపరుస్తారు, అలానే హేళన చేస్తారు. మీ ముందు మంచి మాట్లాడతారు, వెనుకలో కూడా మిమ్మల్ని అవమానిస్తారు. అలానే కొన్ని సందర్భాల్లో మనం ఫెయిల్ కూడా అవుతాం. కానీ ఈ నోటు వాల్యూ లాగా మన వాల్యూ కూడా తగ్గకూడదు. అలానే ఎవరైతే ఈరోజు వాళ్ళ వాల్యూ తక్కువైపోయిందని చెప్పేసి డిమోటివేట్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని మోటివేట్ చేయండి.